ఇలా తీయాలి. గుమ్మడికాయ ఉడియాలు చేసుకోవడానికి అదాపు చెప్పు. గుమ్మడికాయ ఉడియాలు తయారు చేసుకోవడానికి ఒక గుమ్మడికాయ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి, అంటే కొయ్యక ముందు శుభ్రంగా కడిగేసి ఓ తడి బట్ట పెట్టి ఇలాగ శుభ్రంగా తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత దాన్ని కోసుకొని ఇలాగా చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇదిగో చూడండి, నేను కోసాను చిన్న ముక్కలు, ఇలా బద్దల్లాగా చిన్న ముక్కలు కోసుకోవాలి. కోసుకొని చూడండి, దీన్ని బద్దలా కోస్తాను. ఈ కొయ్యడం కూడా ఒక తరీకా. చూడండి, ఇలాగా ఇగో ఇలా బద్దలాగా కోసుకోవాలి. కోసుకుంటే మనకి చిన్న ముక్కలులాగా వస్తాయి. దాన్ని ఒక క్లాత్లో వేసి మిక్సీ చేసుకున్న తర్వాత మిక్సీ చేయాలి. దీన్ని అంతటిని మిక్సీ చేయాలి. మిక్సీ చేసి ఒక క్లాత్లో వేసుకొని రాత్రి అంతా మూటలో కట్టేసి రాత్రి అంతా ఉంచాలి. అది రేపు చెప్తాను. ఇంకా టైం ఉంది చెప్పు. ఇంకా ఇలా ముక్కల్లాగా చూడండి, బద్దల్లాగా మన మామిడికాయ బద్దలు కోసుకుంటాం కదా, అలాగా బద్దల్లాగా కోసుకొని ఈ పిక్కలు కూడా దీంట్లోనే వేసుకోవాలి. పిక్కలు పారకూడదు. ఈ సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ని పారకూడదు. పారకుండా దాంట్లోనే వేసుకోవాలి. పప్పు ఎంత నాణ్యాలు చెప్పు. పప్పు ఓ 1/2 కేజీ, ఓ గుమ్మడికాయకి ఓ 1/2 కేజీ మినపప్పు, గుండు మినపప్పు వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇది మూట కట్టి రాత్రి అంతా ఉంచేసి ఆ నీరంతా పోయిన తర్వాత మిక్సీ చేసుకొని దాంట్లో గుమ్మడికాయ అది మిక్సీ చేసుకొని మినపప్పు మిక్సీ చేసుకొని అది కూడా దాంట్లోనే వేసి ఉప్పు, కొద్దిగా పసుపు, మిరపకాయలు, అల్లం వేసి జీలకర్ర వేసి నానబెట్టి దాంట్లో వేసుకొని కలుపుకొని పొడియాల్లో పెట్టుకొని దాన్ని ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఒక సీల్ బాక్స్లో వేసుకొని ఉంచుకొని అది నూనెలో వేపుకుంటే అబ్బా ఏమి రుచి! తిన్నారండి మళ్ళీ గుమ్మడొడియాలు అని పాట పాడుకొని మరి తినవచ్చు. పప్పుచారు గుమ్మడొడియాలు అయితే సూపర్. మా ఆవిడ చేస్తుంది, సూపర్గా చేస్తుంది. మీరు కూడా మీ ఆవిడని అడగండి చేయమని చెప్పేసి చేస్తుంది. ఓకే, బాయ్. ఇంకా ఉంది టైం మాట్లాడటానికి. బాయ్ కాదు, ఇంకా మొక్కలు కొయ్యి. ఇంకా చూడండి, అయితే మొక్కలు ఎలా కోస్తున్నాను చూసారా? నేను మగవాడిని ఇలా కోస్తున్నానంటే ఇంకా ఆడవాళ్ళు ఇంకెంత చక్కగా కొయ్యాలి. చాలా ఆడవాళ్ళకి రాదు అలా కొయ్యడం. ఎందుకు రాదు? ఏదైనా వంటలోని ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా జాగ్రత్తగా చేసుకోవచ్చు. వంటలో ఇంట్రెస్టింగ్గా చేస్తే రుచి వస్తుంది. ఆ రుచికి మొగుళ్ళు పడిపోతారు. పిల్లలకి పడిపోయి అదే పనిగా ఇంకేం కూర ఉండక్కర్లేదు, ఉడియాలతో తినేస్తారు మొగుళ్ళు. అందువల్ల పిల్లలకి చెప్పండి, ఇలాగా నాకు గుమ్మడికాయలు కావాలి, గుమ్మడి ఉడియాలు కావాలి, గుమ్మడి ఉడియాలు పెట్టి కొనొద్దు. కొంటే వాళ్ళు పులిసిపోయినవి అవి కూడా వాళ్ళు వేసేస్తారు. అలా కాకుండా మందైతే ఫ్రెష్గా వేసుకోవచ్చు, ఫ్రెష్గా చేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది. అది చూసారు కదా ఎలా చేస్తున్నాను. రేపు మార్నింగ్ నానేసి కలుపుతాను. చూడండి, తర్వాత ఎండబెట్టిన తర్వాత ఎలాగొస్తాయో చూడండి.
ఫస్ట్ భాగం ఇది. ఇది మొదటి భాగం, రెండో భాగం రేపు చూపెడతాను. బాయ్. బాయ్.